ఇక్కడ సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనము, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యావే వలన అనుగ్రహము పొందినవాడు అని బైబిల్ చెప్తుంది. చూడండి, భార్య దొరికిన వారికి మేలు దొరికెను. వీళ్ళారా, ఇక్కడ మీరు పురుషుల్లో ఎలాగైతే మంచివారు చెడ్డవారు ఉంటారో అలాగే స్త్రీలలో కూడా మంచివారు చెడ్డవారు ఉన్నారు. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. పురుషుల్లోనూ మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఈ మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు ఎలాగ తెలుస్తుందంటే ఆయనకు వాక్యాన్ని బట్టి మాత్రమే తెలుసు తప్ప మరి ఏ విధంగానూ కూడా అది తెలీదు. వాక్యమును బట్టే, వాక్యమును నమ్మి దాని ప్రకారము నడిచే దానిని బట్టి వీళ్ళు మంచి వాళ్ళని, వాక్యమునకు విరోధంగా నడుస్తూ ఉంటే వీళ్ళు చెడ్డవాళ్ళని బైబిల్ చెప్తున్నాయి. హల్లెలూయా. లోకములో కూడా అన్నిటిలో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మంచిగా నడవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, అలాంటి వారి క్రియలు, వాళ్ళ మంచితనము మురికి గుట్టల వంటిదని ఉంది బైబిల్. ఎందుకు? స్వనీతి, స్వనీతి అన్నమాట. అదంతా కూడా స్వతహాగా వాళ్ళ సొంత బుద్ధి ఆ విధంగా మంచిగా నడుస్తుంటారు. వాళ్ళు అంత మాత్రం చేత వాళ్ళ మంచోళ్ళు అని అర్థము కాదు. కాబట్టి మంచోళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు అంటే వాక్య ప్రకారం నడిస్తే వాళ్ళు నీతిమంతులు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు. వాక్యానికి విరోధంగా నడిచేవాడు ప్రతి ఒక్కడు కూడా ఏమైనాడు చెప్పండి, చెడ్డవాడై ఉన్నాడు. అలాగే స్త్రీలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి భార్య దొరికిన వానికి అనంటే మంచి గుణవతి అయినటువంటి భార్య అంటే మంచి విశ్వాసురాలైనటువంటి భార్య, అలాగే అవిశ్వాసురాలైనటువంటి భార్య. ఇలాగూ విశ్వాసులు అవిశ్వాసురాలు అనేటువంటి రెండు రకాలైనటువంటి వారు. విశ్వాసైన భార్య అంటే ఆమె వాక్యాన్ని నమ్ముతుంది. ఆమె అవిశ్వాసైన భార్య అంటే ఆమె వాక్యాన్ని నమ్మదు. వాక్యాన్ని నమ్మేవాళ్ళు, వాక్యాన్ని నమ్మని వారు, ఈ రెండు రకాలైనటువంటి వారు ఉన్నారు బైబిల్లో. మనం చూస్తే బైబిల్లో ఆదాము యొక్క భార్య ఉంది. ఆ సర్వశక్తిమంతుడు అనుగ్రహించాడు. అనుగ్రహము వలన అతనికి భార్య అనుగ్రహించబడింది. ఎవరికి? ఆదాముకి. కానీ ఆమె ఏం చేసింది చెప్పండి? ఆమె చెడ్డది. అంటే సర్వశక్తిమంతుని యొక్క మాటని నమ్మక సర్పము యొక్క మాట నమ్మి, ఎందుకంటే సర్పం అనగా సౌందర్యం కలిగినటువంటి తెలివైంది. లోకరీతిగా తెలివితేటలు, ఎలా మోసం చేయాలో, ఎలా అన్యాయం చేయాలో, ఎలా అబద్ధాలు ఆడాలో, ఎలా దొంగతనాలు చేయాలో, నరహత్యలు చేయాలో, ఇవన్నీ కూడా సర్పానికి బాగా తెలుసు. ఆ విధంగా ఆ సర్పము యొక్క మాటలు విని ఆమె ఏం చేసిందనేది ఆ ఫలములు భుజించి అవి తీసుకొచ్చి ఆదాము కూడా ఇచ్చింది. ఆదాము కూడా వాడిని తిన్నాడు. కాబట్టి కూడా ఆ యొక్క ఏదో నేను పోగొట్టుకున్నారనమాట. అనుగ్రహించాడు. ఒక భార్యను అనుగ్రహించడం మంచిదే. సర్వశక్తిమంతుని అనుగ్రహం వల్లనే నీకు ఒక భార్య అనుగ్రహించబడుతుంది. కానీ ఆ అనుగ్రహించబడినటువంటి ఆమె నీకేమవుతుందంటే
ఉరిగాను, లేకపోతే అది మంచి సాటి అయిన సహాయంగానో ఉండాలి. ఏదో ఒకటిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడు ఆదాముకు ఒక భార్యను అనుగ్రహించాడు. కానీ ఆమె ద్వారానే సాతానుడు వచ్చి ఏం చేశాడు చెప్పండి? వాళ్ళని శాపగ్రస్తులుగా చేశాడు, వాళ్ళని పాపులుగా చేశాడు, వాళ్ళని సర్వశక్తిమంతుడికి దూరం చేశాడు అనమాట. అందుకని బ్రహ్మ గారు అంటారు, రక్షణ తర్వాత ప్రాముఖ్యమైంది ఏంటంటే స్త్రీ అన్నాడు. రక్షణ తర్వాత అందుకని ఆమె కొరకు నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలని చెప్పాడు. రక్షణ తర్వాత ప్రాముఖ్యమైనది ఏమిటి చెప్పండి? స్త్రీ. ఆ స్త్రీ ఎందుకంటే మంచి స్త్రీ అనుకోండి, నీ రక్షణను కాపాడుకుంటాం. అదే చెడ్డ స్త్రీ అనుకోండి, నీ రక్తములో నీరు వలె ఉంటుంది అని చెప్తుంది. నీ రక్తములో నీరు వలె ఉంటుంది. ఆమె నిన్ను నరకానికి తీసుకుపోద్దనమాట. అందుకని చాలా మంది ఒకటే గొప్ప అయిపోతున్నాడు, తన భార్యను చూసుకొని చాలా గొప్ప అయిపోతున్నాడు. నాకు భార్య ఎవరికి లేదు, నా భార్య చాలా మంచిది, ఒకటే గొప్ప అయిపోతుంటారు అనమాట. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. నిజమైన భార్య ఎప్పుడు కూడా భర్తకు శరీరంగా ఉంటుంది. నిజమైన పురుషుడు ఎప్పుడు కూడా మెస్సీకు శరీరముగా ఉంటాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా అదే మనము ఆహాబు ఉన్నాడు. ఆహాబు కూడా ఒక భార్య అనుగ్రహించబడింది. అంటే అతడు పొందుకున్నది సర్వశక్తిమంతుని వల్ల కాదు, సాతాను వల్ల పొందుకున్నాడు. అతడు యెజబెలు వివాహం చేసుకున్నాడు. ఆహాబేమో ఇజ్రాయిల్ అంటే క్రైస్తవుడు, ఆమెమో యెజబెలేమో అన్యురాలు, లోక సంబంధమైంది, విగ్రహ సంబంధమైంది. ఆమెని వివాహం చేసుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే అతన్ని దారి మళ్లించేసి శుభ్రంగా. ఆమె కాకుండా ఆమెని, ఇజ్రాయెల్ని అందరిని కూడా దుర్బోధన వైపు నడిపించింది. అయితే యెజబెలు ఏం చేసింది చెప్పండి? అందుకని యెజబెలుకు ప్రత్యక్షత ఉండదు. యెజబెలుకు ప్రత్యక్షతే ఉండదు. ఆయనేం మాట్లాడు యెజబెలు తోటి, సర్వశక్తిమంతుడు. వాళ్ళ అన్య సంబంధమైన బోధలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు వేటినైతే అనుసరిస్తుంటారో ఆ దేవతలను తీసుకొచ్చి ఇజ్రాయిల్ ఆరాధించేలాగా చేసిందనమాట. అంతేగాని సర్వశక్తిమంతుడు ప్రత్యక్షత వాక్యం స్త్రీ యొద్దకు రాదు. వాక్యం ఎప్పుడు కూడా స్త్రీ యొద్దలకు కానీ, విశ్వాసుల యొద్దకు కానీ, సంఘ పెద్దల యొద్దకు కానీ ఎవరి యొద్దకు వాక్యం రాదు. వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్తల యొద్దకు మాత్రమే వస్తాయి. ప్రవక్త వాక్యము బోధించే వరకే అభిషేకించబడతాడు. అయితే నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన సర్వశక్తిమంతుడు ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే 7వ దూతైన ప్రవక్త యొక్క కాలంలో మనము లేము, కానీ కుమారుని యొక్క కాలంలో, ఎలోహిం యొక్క కుమారుని యొక్క కాలంలో అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడును, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు అనేటువంటి ఆ కుమారుని కాలంలో మనము నమస్తా. హల్లెలూయా. కాబట్టి యెజబెలుని అతడు వివాహం చేసుకోవడం వలన సర్వ సంఘము, సర్వ సమాజము, లేకపోతే ఇజ్రాయిల్ అందరూ కూడా ఏమైపోయారు చెప్పండి? విగ్రహారాధనలో పడిపోయారు, పాపం పడిపోయారు, సర్వశక్తికి లోనైపోయారు. అందువల్ల ప్రియులారా బైబిల్ చెప్తుంది లోతు భార్యను చూడమని. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో వాళ్ళని వీళ్ళని జ్ఞాపకం చేసుకోమని, ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకోమని, ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకోమని మెసేజ్ చెప్పలేదు. కానీ ఆయన ఏం చెప్పాడనంటే లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఆయన. లోతు భార్య ఏం చేసింది చెప్పండి?
లోతు భార్య రెండవ రాకడలో ఆయన రెండవసారి వచ్చేటప్పుడు లేకపోతే రెండవ రాకడ గురించి ఆయన మాట్లాడేటప్పుడు లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పండి. ఎందుకు అని అంటే లోతు భార్య ఏం చేసింది చెప్పండి? వాక్యము కంటే ఎక్కువగా ఆమె రక్షణని ప్రేమించిందా? వాక్యము కంటే ఎక్కువగా లోకాన్ని ఎక్కువ ప్రేమించింది ఆమె. లోకములో వాటి మీద ఎప్పుడు మనసు ఆమెకి. వర్తమానం వినేది, దూతలు చెప్పిన మాటలు వినేది. విని ఆమె ఏం చేసేదంటే మరలా లోకం వైపు మనసు పెట్టేది అనమాట. ఈనాడు కూడా వాక్యం విని ఏం చేస్తారు చెప్పండి? 1-2 రోజులు మళ్ళీ బుధవారం వచ్చేటప్పటికి లోకంలో జారిపోయి ఉంటారు చాలా మంది. ఆ విధంగా లోతుకు ఒక భార్య అనుగ్రహించబడింది. కానీ ఆమె ఏమైంది చెప్పండి? తన భర్త నడిచిన మార్గంలో నడవకుండా ఆమె వెనక్కి తిరిగిపోయింది. దూతలు చెప్పిన మాట ప్రకారం నడవకుండా ఆమె ఏం చేసి చెప్పండి? వెనక్కి. అందుకని లోతు భార్య పిల్లారా విడవబడే వారికి ఛాయిగా ఉందన్నమాట. లోతేమో ఎత్తబడే వారికి ఛాయిగా ఉన్నాడు. విడవబడే వాళ్ళ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ లోతు భార్య లాంటి వాళ్ళు ఉన్నారు. లోతు భార్య ఏదో ఆడవాళ్ళని అనుకోకండి. ప్రపంచంలో విడవబడే వారికి ఆమె ఛాయిగా ఉందన్నమాట. ఎత్తబడే వారికి ఛాయిగా, రక్షించబడే వారికి ఛాయిగా లోతు ఉన్నాడు. అలాగే ఇక్కడ ఆహాబు యొక్క భార్య వీళ్ళే ఎవరు ఏమిటయ్యానంటే వీళ్ళు సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత పొందే వారికి ఛాయిగా ఉన్నారన్నమాట. ఈ మతశాఖ సంఘాలకి ఉన్నారు. ఈ మతశాఖ సంఘాలని కూడా ఈనాడు యెజెబెలు వలె ఉన్నాయి, ఆహాబు ఉన్నాయి. రాజకీయం అంటే ఆహాబు, మతం అంటే యెజెబెలు. అందుకని రాజకీయాలు సంఘాలు కలిసిపోతున్నాయి. సంఘాల్లో కూడా రాజకీయాలు వచ్చేసాయి. రాజకీయము మతము కలిసిపోయి అందువల్లే ఇది ఆహాబు యెజెబెలు ఎలాగ నాశనం చేయబడ్డారు, ఈ సంఘాలు కూడా అదే విధంగా నాశనం చేయబడతాయి. హల్లెలూయా. కాబట్టి అదే ఆయన యొక్క వధువు అయినట్లయితే ఈ కొన్నిసార్లు ఎక్కడైనా మంచి చోట పెట్టండి. ఎందుకంటే దీంట్లో దుమ్ము వెళ్ళిపోయి లేకపోతే కొబ్బరి పీసులు వెళ్ళిపోయి ఇబ్బంది అయిపోతుందండి. కొన్నిసార్లు మంచి ప్రదేశంలో ఏదన్నా గుడ్డలో చుట్టే ఎక్కడ పెట్టాలి. బట్టి అర్థమైందా? ఇవి మాట్లాడుతూ ఉంటే. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఈ మౌత్ను కూడా మనం శుభ్రంగా ఉంచాలి, ఎక్కడో చోట శుభ్రంగా పెట్టాలి. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఆహాబు యెజెబెలు వీళ్ళు నాశనము అయ్యేటువంటి మతశాఖ సంఘాలకు ఛాయిగా ఉన్నారు. అలాగే ఏదోనులో ఉన్నటువంటి అవ్వ అయినట్లయితే పిల్లారా మొదటి ఆదాము యొక్క భార్య అవ్వ, అలాగే కడపడి ఆదాము యొక్క భార్య మనమై ఉన్నాం. ఆయన నడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె అవిధేయురాలు. ఆమె ఏం చేసిందనంటే ఆదామును కూడా సర్పపు బోధల వైపు తిప్పేసింది, సాతాను బోధల వైపు తిప్పేసింది, మతశాఖ బోధల వైపు తిప్పేసింది. ఎందుకంటే ఆమె మాటినే రకం కాదు, లోబడే రకం కాదు. లోబడే స్వభావము ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు కూడా మాట్లాడరు. అవలాగా మొదట అవ్వలాగా చాలా మంది స్త్రీలు కూడా మాట్లాడరు, లోబడరు. కాబట్టి అదే ఇప్పుడు ఈ యొక్క మెస్సీ యొక్క భార్య అయినట్లయితే ఆయనకు లోబడేటువంటిది ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా,
ఈమె అసలైనటువంటి మంచి సహకారి అన్నది ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మంచి సహకారి. అందుకని బైబిల్లో స్త్రీ వల్ల చాలా మంది పడిపోయారు. స్త్రీ వల్ల ఏమైపోయారు చెప్పండి? పడిపోయారు. ఆదాము భార్య, ఆదాము లేకపోతే అవ్వ వల్ల ఆదాము పడిపోయాడు. ఆహాబు అలాగే యెజెబెల్ వల్ల ఆహాబు పడిపోయాడు. అలాగే సొలొమోను కూడా స్త్రీల వల్ల పడిపోయాడు. సంసోను కూడా ఏమైపోయాడు చెప్పండి? స్త్రీ వల్లనే. సంసోను ఏం చేశాడు? దెలీలాని ఏమండి? దెలీలా ద్వారా అతడు బలం ఎక్కడుందో చెప్పాడు దెలీలాకి. ఫిలిష్తీన్లు చేంజ్ చేశాడు చెప్పండి? సంసోనుని తీసుకెళ్ళి నానా శ్రమలో హింసలో పెట్టారు. అలాగే సొలొమోను స్త్రీలతో నువ్వు సహవాసం చేయకూడదయా. సొలొమోను అంటే సొలొమోను స్త్రీలతో సహవాసం చేసి వాళ్ళకి సంతోషపరచడం కోసము, ఆనందపరచడం కోసము విగ్రహ సంబంధమైన కూడా చేసి పెట్టారు. స్త్రీ వలన బైబిల్లో అననీయ సప్ఫీరా తిరిగి వచ్చారు. ఏకమించి చేసి చెప్పండి? భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారు? అమ్మిన దాంట్లో అమ్మిని తీసుకొచ్చి అందరు ఏం చేస్తారు? అపోస్తలుల పాదం దగ్గర పెడుతున్నారు. వాళ్ళు అమ్మిన దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? అపోస్తలుల పాదం దగ్గర పెడుతున్నారు. వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నాడు? అపోస్తలుల పాదం దగ్గర పెట్టడంలా. కొంత తీసుకొచ్చి పెట్టి అమ్మిన దాంట్లో కొంత ఏం చేసేది చెప్పండి? దాచుకున్నారు. ఎవరు కలిసి చేసేది? అననీయ సప్ఫీరా. ఆమె పాత్ర కూడా ఉంది అక్కడ. ఆమె పాత్ర, ఆమె సలహా ఇచ్చుండొచ్చు. కాబట్టి పిల్లారా, బైబిల్లో స్త్రీ వలన పడిపోయిన వారు ఉన్నారు. అందుకనే ప్రసంగి అంటాడు. ఒకసారి మీరు చూద్దాం ప్రసంగి గ్రంథంలో. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడును. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. సర్వశక్తిమంతుడి దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు గాని పాపాత్ములు దానివల్ల పట్టబడుదురు. సంగతుల ఏదు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములు తరిచొడుగా అది నాకు కనబడినని ప్రసంగినై నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచు చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషుల్లో నేనొకని చూచి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకతని చూడలేదు. అంటే ఎంత చెడ్డవారు ఉన్నారో చూడండి స్త్రీలు. అంతమంది పురుషుల్లో నేను ఒకటి చూశాను కానీ ఏమండి? అంతమంది పురుషుల్లో నేను ఒకరిని చూశాను కానీ అంతమంది స్త్రీలలో నేను ఒక దానిని చూడలేదు. అంటే స్త్రీలు, అందుకని స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి స్త్రీలు లేరంటలేదు. మంచి స్త్రీలు ఉన్నారు, చెడ్డ స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఎంతమందిలో చెప్పండి? 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూచి తిని కానీ 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూచి తిని ఒకరు చూచాను కానీ అంతమంది స్త్రీల్లో ఒకరిని చూడలేదంటే 1000 మందిలో ఒకరు కూడా మంచోడు కనపడలేదు. 1000 మందిలో ఒకరు కూడా మంచి వాళ్ళు కనపడలేదు. 1000 మందిలో ఒకరైనా కనపడ్డారు. అందుకనే బైబిల్లో మనం చూసినట్లయితే
కాలంలో పిల్లారా అక్కడ ఏం జరిగిందంటే స్త్రీలు కాలంలో స్త్రీలు అందాన్ని వృద్ధి చేసుకొని అందంగా తయారైపోయి అందాన్ని వృద్ధి చేసుకొని చాలా చక్కగా ఉండేవారంట. ఆ కాలంలో చాలా మందిని వాళ్ళు తమ అందం చేత పడగొట్టేసేవారంట. పాపంలోని లోకంలోని ఈనాడు కూడా ఎక్కడ చూసినా కానీ అందమైన స్త్రీ, అందమైనటువంటి సౌండ్ తగ్గించమ్మ, అందమైనటువంటి స్త్రీలే ఎక్కడ చూసినా. ఎందుకమ్మా అంత సౌండ్? ఎక్కడ చూసినా కానీ ఆ స్త్రీలను బట్టి ఆ రోజుల్లో పడిపోయారు. కానీ ఈ కాలంకి వచ్చేటప్పటికి ఆ కాలముల వల్ల ఈ కాలంలో కూడా ఎక్కడ చూసినా కానీ ఎవరున్నారు చెప్పండి? స్త్రీలు అందంగా తయారైపోయినారు, అందంగా తయారైపోయినారు. అందుకనే అలాగే సంఘాలు కూడా ఈనాడు చాలా అందంగా ఉన్నాయి. ఏమండి? చాలా అందంగా కనబడుతున్నాయి. అందంగా కనబడే మనుషులు ఆ సంఘాలకు వెళ్ళే వాళ్ళు కూడా లిప్టిక్లు వేసుకొని, మేకప్లు వేసుకొని, అలా పొట్టులు వేసుకొని, పురుష వస్త్రాలు ధరించుకొని ఆ చర్చిలకు వచ్చే అబ్బాయిలు అమ్మాయిల్లో కాలేజీల్లో స్కూళ్ళలో ఎలా ఆకర్షిస్తుంటారో అలాగే చర్చిలకు వచ్చే అబ్బాయిల యొక్క మనస్సులు చెడిపేయాలని, పాడు చేయాలని అలాంటి ఉద్దేశంతో చాలా మంది చర్చిలకు వెళుతూ ఉంటారు. అందువల్ల పిల్లారా, అందుకే ఎక్కువ మంది స్త్రీలు నరకంలో ఉంటారు. కారణం ఎందుకంటే వాళ్ళు చూపు వలన అని చెప్పాడు. వాళ్ళు చూపు వలన, వాళ్ళు ఎందుకంటే మోహపు చూపు చూడడానికి కారణమయ్యారు కాబట్టి ఆ కళ్ళను బట్టే వాళ్ళు ఎక్కువ మంది నరకంలో ఉంటారని చెప్పాడు. అందుకని ఆ 1000 మందిలో మంచి చూపు ఉన్నోళ్ళు లేరు, మంచి చూపు వాళ్ళలో లేదు. ఎగబడి చూసే టైప్ మగాళ్ళు ఎవరైనా కనపడితే, కుర్రోడు ఎవరైనా కనపడితే ఎగబడడం అన్నమాట. ఎగబడేటువంటి రకం. ఎవరైనా మగాళ్ళు కనపడితే సార్ ఇంటి ముందు ఉన్నోడో, ఇంటి అనకోడో, ఇంటి పక్కోడో వాళ్ళొక్క చూసుకుంటూ వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నారు కూడా వీళ్ళొక్క చూసుకొని వెళ్ళిపోతుంటాడు. వీళ్ళని చూసుకొని వీళ్ళని దర్శించుకొని. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. సమస్త లోకం కూడా ఏమైపోయిందంటే పాడైపోయింది, చెడిపోయింది. కాబట్టి భార్య దొరికిన వారికి మేలే, కానీ పిల్లారా ఆమె నిజంగా భయభక్తులు కలిగినటువంటి అయితే, వాక్యం అంటే భయం కలిగినది అయితే, నిజంగా కొన్నిసార్లు ఆ భర్త వాక్యం పట్ల నిర్లక్ష్యం, ఆ భర్త వాక్యం అంటే భయం లేకుండా ఉన్నా, ఆరాధన అన్న భయం లేకుండా ఉన్నా, ఆమె మాత్రం భయం ఆయన సన్నిధికి వచ్చేస్తాడు, ఆయన నమ్మనిస్తాడు. ఎందుకంటే ఆమె నడవడిని బట్టే కొన్నిసార్లు అతడు మారతాడనమాట. ఆమె ఆరాధనకు రావడం, ప్రార్థనకు రావడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం, పరిచర్య చేయడం, ఇవన్నీ చూసి అతడు ఏమైపోతాడు చెప్పండి? చెప్పక్కర్లేదు. అందుకనే స్త్రీ అంటే 5వ సువార్త. 4 సువార్తలు ఉన్నాయి మనకి, కానీ 5వ సువార్త ఎవరు చెప్పండి? స్త్రీ. స్త్రీ చిన్నప్పటి నుండి తన పిల్లలు ఏ వాక్యం అయితే వింటుందో ఆ వాక్య ప్రకారంగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా పెంచుకొని కాకుండా, ఏమండి, ఆమె నడి ద్వారా కూడా ఆమె మాట్లాడకపోయినా ప్రార్థన ప్రవర్తన ద్వారా, భయభక్త ప్రవర్తన ద్వారా తన భర్తను కూడా ఆమె మందిరానికి రాబడుతుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అతడు అవిశ్వాసం అవ్వచ్చు, అవిధేయుడవచ్చు, అతడు ఒకవేళ ప్రేమలేపాడవచ్చు, అతడు ఒకవేళ తగ్గింపులేపాడవచ్చు, లేకపోతే అతడు ఒకవేళ విగ్రహాధికుడు అవ్వచ్చు, అతడు ఒకవేళ త్రాగుతోవచ్చు, తిరుగుతోవచ్చు. మీకు అర్థమైందా? అతడు ఒకవేళ కోపిష్ట అవ్వచ్చు,
ముక్కు మీద కోపం ఉండొచ్చు ఎప్పుడు కూడా అతనికి, కోపిష్టని పేరు ఉండొచ్చు అతనికి. ఏమండి, ఈమె ప్రవర్తన ద్వారా అంటే దీర్ఘశాంతంగా ప్రవర్తించడం, శుద్ధంగా ప్రవర్తించడం, తగ్గించుకొని ప్రవర్తించడం, ప్రార్థన చేయడం, ఈమె యొక్క తగ్గింపు ప్రవర్తన, పరిచర్య, ప్రార్థన, ఏమండి ఆ భయభక్తులు కలిగి పవిత్రంగా అంటే చెడుతనానికి దూరంగా ఉండడం, ఈ ప్రవర్తన అంతా అతడు ఏమైపోతాడంటే నా భార్య ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత భయభక్తులు కలిగి ఉంటుంది, చక్కగా ప్రార్థన మానదు, ఎన్ని పనులున్నా సరే అవి త్వరగా చేసుకుని ప్రార్థనకి వెళ్ళిపోద్దామే. అలాంటి గుణలక్షణాన్ని కూడా చూసి అతడు చెప్పిపోతాడు, చెప్పక్కర్లేదు, మారిపోతాడు. అలాంటి భార్య, గుణవతి అయిన భార్య, ఆయన నామనిస్తాడు. నాడు అలాంటి స్త్రీ బహు తక్కువ మంది ఉంటారు. ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో చాలా మంది స్త్రీలు వచ్చారు, చాలా మంది స్త్రీలు వచ్చారు. చాలా మంది స్త్రీలు వచ్చినప్పుడు ఆశ్వరోజు రాజు ఎస్తేరును చూసినప్పుడు అతనికి దయబట్టింది, ఆయన నామనిస్తాడు. ఎందుకంటే ఎస్తేరు ఏదో బోధ ద్వారా కాదు, ఏదో మాటల ద్వారా కాదు, ఆమె ప్రవర్తన, ఎస్తేరు యొక్క ప్రవర్తన అన్నమాట. ఆమె కూర్చోవడం కానీ, నడవడం కానీ, నెమ్మదిగా నడవడం. చెప్పాను కదా, బర్రె నడిచినట్టు నడవకూడదు. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, బర్రె నడిచినట్టు బర్రె నడుస్తుంది రోడ్డు మీద, అలా నడవకూడదు. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా నడవాలి, దీనముగా దీనత్వముతో నడవాలి ఆయన. అందుకనే నీకు ఆ దేన వస్తుంది అనమాట. గర్వం ఉందనుకోండి, ఆడేం చేస్తాడే ఈడేం చేస్తాడు అన్నట్టుకుంటారన్నమాట, చేతులు ఇలా పెట్టి. ఒకటి ఎంతవరకు నిజమో తెలియదు కానీ మేము చదువుకునే రోజులు ఒక ఆయన చెప్పాం, చేతులు కనుక ఇలా ఉన్నాయంటే ఇలా నడిచేట గొప్ప మనుషులు అంటారు. ఇంక అర్థమైందా, చేతులు ఇలా కనుక ఉన్నాయి ఉడుతున్నారు అనుకోండి, గొడవ మనుషులే, ఇలా ముందుకు వెళ్ళేవాళ్ళే. గర్వంగా నడవకూడదని దాని అర్థం. బర్రె నడిచిన ఏమిటి చెప్పండి, గర్వంగా హెచ్చించుకొని నీవు దీనత్వం వచ్చింది, నీ నడక చాలా నెమ్మదిగా నడుస్తుంటావు అనమాట. అంటే నెమ్మదిగా నడుతున్న ముసలి నడుస్తుంది కాదు, ఆ తగ్గుని బట్టి ఏమైపోతుంది చెప్పండి, మార్పు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధముగా నీ ప్రవర్తన ద్వారా అలాంటి మంచి, అందుకని అక్షయ అలంకారము అలంకారముగా ఉండవలను, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం ఆమెకు అలంకారంగా ఉండవలను, బాహ్య అలంకరణ అలంకరించుకోవాలని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. మిగుల వెలగల వస్త్రాలు ఆయన వద్దన్నాడు, మానేస్తాయి. ఆయన వాక్యం ఏం చెప్తుందో అదే. అలాంటి భార్య అన్నమాట, అలాంటి భార్య, అలాంటి స్త్రీ, అదే ఆయన యొక్క వధువై ఉన్నది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ మతశాఖ సంఘాల గురించి స్త్రీలు ఎలా ఉన్నారంటే మతశాఖ సంఘాలు కూడా అలాగ ఉన్నాయి. అందుకని ఆయన ఏమన్నాడండి, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించడం కనబడిను, అది ఉరుల వంటి మనస్సును బంధం చేతులు కలిగిన స్త్రీ, సర్వశక్తిమైన దృష్టికి మంచివారైన వారందరూ దాన్ని తప్పించుకుందరు కానీ పాపులందరూ దానిలో పడిపోతారండి. నాడు మత్స్యాగ సంఘాలు అవి ఆ స్త్రీ అంటే మత్స్యాగ సంఘాలే, రాముల కేంద్ర సంఘమే. పాపాత్ములైన వారందరూ కూడా ఆ పాపాత్మురాల యొక్క వల్ల పడిపోతారు, అందరూ ఉచ్చులో పడిపోతారు. మంచివారైన వారందరూ కూడా ఆ చెడ్డ దాని వలలో పడకుండా ఏలియా వలె, సారెపత్తులోని విధవురాలు వలె యెజెబెలు యొక్క వలలో పడకుండా తప్పించుకునేటువంటి మంచివారై ఉన్నారు. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, ఆయన యొక్క వధువు అంటే. అందుకనే సంఘంలోని విశ్వాసులు బ్రహ్మం గారు అంటారు, నీవు వర్తమానం చెప్పాల్సిన పని లేదు, కానీ నీ ప్రవర్తనే వర్తమానం అన్నాడు ఆయన. అన్ని జనుల మధ్య జీవిస్తుంటావు, అన్ని జనుల మధ్య నువ్వు నడుస్తుంటావు, పనికెళ్ళి నీ ప్రవర్తన చూసి వర్తమానం
ప్రకారముగా నువ్వు నడుస్తుంటావు. ఆ వర్తమానం ఏంటి? నీ ప్రవర్తన అన్నమాట. ప్రవర్తన ద్వారా నువ్వు బోధించవచ్చు. నీ ప్రవర్తన, నీ అణుకువ, నీ స్వస్థ బుద్ధి, స్వభావము, క్షమించే మనసు, ఆ ప్రేమ, హృదయంలో ఏం పెట్టుకోకుండా ఉండడం, మొహం తిప్పుకోకుండా ఉండడం, కీడుకు ప్రతి చేయకుండా ఉండడం, అపకారం మనసులో కీడుని మనసులో పెట్టుకోకుండా ఉండడం. ఏమండి? అన్ని ప్రార్థన చేసుకుంటా ఉండడం, భయపడి చెడుతనానికి దూరంగా ఉండడం, తప్పు చేయడానికి దూరంగా ఉండడం, భయపడి తప్పులు మాట్లాడడానికి భయపడి దూరంగా ఉండడం. ఇవన్నీ నీ చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు పక్క వాళ్ళు కూడా ఏమైపోతారు చెప్పండి? మారిపోతారు. ఆయన మనిషి ప్రవర్తన ద్వారా రాబట్టొచ్చు. నిజమైన స్త్రీ అంటే నిజమైనటువంటి భార్య, నిజమైనటువంటి. అయితే ఈ చివరి కాలంలో పిల్లలా నీవు గమనించాల్సిన విషయం ఏమిటంటే, నీ భార్య ఆమె సర్వశక్తిమంతుని ఎడల భయభక్తులు లేనిదిగా ఉన్నట్లయితే నువ్వు కూడా ఈ చివరి కాలంలో లోతు వలె ఆయన్ని నువ్వు వెంబడించాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నా భార్య, మేము ఏదైనా చేస్తాం, నా భార్య నేను మాట్లాడుకొని, నా భార్య లోకం తిరిగిపోయింది కాబట్టి నేను కూడా తిరిగిపోతాను, నా భార్య లోకం వెళ్ళిపోతుంది కాబట్టి నేను కూడా వాటిని అనుసరిస్తాను. ఎందుకంటే మేమిద్దరు కలిసి వివాహం చేసుకున్నాం. మరి భార్య ఒకటి, భర్త ఒకటిగా ఉన్నారు కదా. నేను అక్కడికి వెళ్ళాలి కదా, ఎక్కడ తీసుకుని వెళితే నేను అక్కడ వెళ్ళాలి. ఆ విధంగా నీవు కూడా నీ భార్యను బట్టి నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే ఆహాబులాగా నువ్వు ప్రమాదంలో పడిపోతావు. ఆహాబు తన భార్యను బట్టి నడిచాడు, లోతు తన భార్యను బట్టి నడవలేదు, వాక్యాన్ని బట్టి నడిచాడు. చివరి కాలంలో నువ్వు ఒక లోతు వలె ఉండాలి. ఆయన మనిషి. హల్లెలూయా. ఆమె తిరిగినా వెనకతోడు తిరగలేదు. అందుకని అక్కడ శారీరక ప్రేమ కంటే ఆత్మ సంబంధమైన ప్రేమ, అంటే ఒక విధంగా చెప్పాలంటే సర్వశక్తిమంతుని ఎక్కువగా ప్రేమించాడు అతను. ఆమె కంటే సర్వశక్తిమంతుని ఎక్కువగా ప్రేమించాడు. నీవు కూడా ఈ చివరి కాలంలో నీ భర్త కానీ, నీ భార్య కానీ ఎవరైనా వెనకతోటి తిరిగినా, లోకంతో తిరిగినా వాళ్ళతో పాటు నువ్వు తిరగకుండా ఆయన వాక్యం వైపు చూసి చివరి కాలంలో వెళ్ళాలి. హల్లెలూయా. అలా ఆమెయే నిజముగా ఆయనకు అనుగ్రహించబడిన గొప్ప భార్య అయినది ఆయన మనిస్తాడు. హల్లెలూయా. అందుకనే సామెత గ్రంథంలో చెప్పబడిన మాట చూడండి, అక్కడ ఏముంది? భార్య దొరికిన వారికి మేలు దొరికెను. ఇప్పుడు మెస్సైకి ఒక మేలుకరమైన భార్య దొరికింది తెల్లవారుజామున. ఆ భార్య లాంటిదంటే ఒక లోతు లాంటిది. లోతు భార్య లాంటిది కాదు, లోతు లాంటి భార్య. మీకు అర్థమైందా? రిబ్బకా లాంటి భార్య. అవునా? శారా. ఇలా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల ఆలోచించేయండి. ఈ తెల్లవారుజామున భార్య దొరికిన వారికి మేలు దొరుకును. మనం 1000 ఏళ్ల పాలనలో, ఇప్పుడే కాదు 1000 ఏళ్ల పాలనలో కూడా మనము ఆయనకు ఒక భార్యగా మనం ఉండబోతున్నాం. అంటే ఏదో నిజమైన భార్యగా అన్నట్టు కదా, వర్ణన అన్నమాట. భర్త భార్య ఎలా ఉంటారో అలాగే ఆయనతో మనం అన్యోన్యంగా ఉంటామని అర్థం. హల్లెలూయా. చాలా మంది లోకస్తులతో అన్యోన్యంగా ఉంటారు, బంధువులతో అన్యోన్యంగా ఉంటారు, ఏమండి పాపులతో అన్యోన్యంగా ఉంటారు, ఆ మత్స్యాకులతో అన్యోన్యంగా ఉంటారు. కానీ సర్వశక్తిమంతో అన్యోన్యంగా ఉండరు, మెస్సీతో అన్యోన్యంగా ఉండరు. కాబట్టి పిల్లారా, నిజమైనటువంటి
మేలుకరమైనటువంటి భార్య ఆనాడు ఆశ్వరోజు రాజుకి ఎలాగో దొరికిందో, ఇస్సాకుకి ఎలాగో దొరికిందో, అబ్రాహాము గారికి ఎలాగో దొరికిందో, ఇప్పుడు కూడా ఆయనకు ఒక మేలుకరమైన భార్య ఈ తెల్లవారుజామున ఆయనకు అనుగ్రహించబడుతూ ఉన్నది. అది నీవేనని మనం గ్రహించాలి. ఆయన మన స్తోత్రం. ఎందుకంటే పిల్లల 1000 ఏళ్ల పాలనలో మనం వెళ్ళినప్పుడు అక్కడ పిల్లారా సహోదరులుగా ఉంటాం. అక్కడ సహోదరులుగా ఉంటాం. భార్య భర్తలైన అక్కడ ఎలా ఉంటారు చెప్పండి? సహోదరులు. అందుకని బ్రహ్నాం గారు అవతల కట్టుకెళ్ళినప్పుడు అంటే భవిష్యత్తు అంటే మరణము తర్వాత జరిగే దాని గురించి బ్రహ్నాం గారు అంటే పునరుద్ధానం తర్వాత జరిగే దాని గురించి బ్రహ్నాం గారు చూసినప్పుడు బ్రహ్నాం గారికి బాప్తిజం ఇచ్చినటువంటి చాలా మంది యవనస్తులు వచ్చి, ఆడపిల్లలు వచ్చి బ్రహ్నాం గారిని కౌగిలించుకుంటూ ఉన్నారంట. అక్కడ అలా కౌగిలించుకున్నప్పుడు వాళ్ళలో ఈ కామనాడులు అలాంటి ఏమి లేవు అంట. వాళ్ళు ఎవరు ఏంటి యవనస్తులందరూ ఇలాగ నన్ను కౌగిలించుకున్నారు ఆడపిల్లలు ఎవరని చూస్తే ఒకప్పుడు వాళ్ళు బ్రహ్నాం గారి దగ్గర బాప్తిజం పొందినటువంటి ముసలోళ్ళు, వృద్ధులు. వాళ్ళు బ్రహ్నాం సహోదరుడా, నీ వల్ల నేను బాప్తిజం పొందాను, ఇదిగో నేను ఇప్పుడు యవనస్తురాలుగా మారిపోయాను. అర్థమైందా? అక్కడ అందరూ కూడా ఆ విధంగా ఉంటారు. కాబట్టి అందుకనే బైబిల్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనున్నది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గమనించుతున్నది ఆయన నామమున స్తోత్రం. ఈ లోకమంతా ఒక నటన. ఇది నాశనమవుతుంది. ఇదంతా ఒక తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, పెళ్ళిళ్ళు, ఇదంతా కూడా ఎప్పుడు చెప్పండి? ఒక నటన. అందుకనే కొనుక్కు తమదుగా కొనుక్కోవడం ఇదంతా ఒక నటన. వివాహాలు ఇవన్నీ కూడా ఒక నటన. అంటే ఆయనకు ఛాయగా ఉన్నాయి అన్నమాట. మనం 1000 ఏళ్ల పాలనకి వెళ్ళినప్పుడు అక్కడ భార్యలు కలిగి ఉన్నట్టుగా మనం ఉండం. సహోదరులు అలాగే అక్కడ కొనుక్కోవడం ఏమి ఉండదు, అమ్ముకోవడం ఉండదు, ఏమి ఉండవు. అక్కడంతా కూడా అమర్చత, మరణము లేదు, వ్యాధులు లేవు, ఏమీ లేవు. అంత మంచి దేశం. అందుకని పౌలు గారు రాస్తున్నాడు, లోక నటన గతించుతున్నది కనుక ఇదంతా నటన. కాబట్టి భార్యలు కలిగిన వారు భార్యగాను, కొనుని తమది కానట్టుగాను, ఈ లోకాన్ని కూడా అమితముగా అనుభవించకుండా, ఎందుకంటే ఈ లోకం అక్కడ ఉండదు కాబట్టి ఈ లోకాన్ని అనుభవించం కాబట్టి అక్కడ దీని మీద ఆ విధంగా మనసు పెట్టుకోవద్దని, లోక నటన గతిస్తూ ఉందని చెప్తున్నాడు. ఈ లోక నటన గతించి 1000 ఏళ్ల పాలన రాబోతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఒక భార్య దొరికిన వారికి మేలు దొరికింది. ఒక మేలుకరమైన భార్య ఆయన వధువు అంటే. కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేయడమే. దురాలోచనకు ప్రతిగా ఎవరైనా దురాలోచన చేసేటంటే ప్రతిగా దురాలోచన చేయదు. ఎవరైనా కొండాలు చెప్తే ప్రతిగా కొండేలు చెప్పదు. ఎవరైనా దూషిస్తే ప్రతిగా దూషించదు. ఎవరైనా కీడు చేస్తే ప్రతిగా కీడు చేయదు. ఎవరైనా హింసిస్తే ప్రతిగా హింసించదు. ఎవరైనా గుద్దితే ప్రతిగా గుద్దదు. మీకు అర్థమైందా?
ఎవరైనా గర్వంతో తను ఏదైనా అంటే ఇది కూడా గర్వించి మరలా ఏదో ఒకటి అనదు. ఈమె మేలు మేలు మేలు, శత్రువులకు కూడా మేలు చేయడమే, కీడు చేసేవారు కూడా మేలు చేయడమే. అలాంటి భార్య అన్నమాట, మంచి భార్య. ఏదో యెజబెల్ లాంటిది కాదు, మొదటి అవ్వ లాంటిది కాదు కావండి, లేకపోతే ఆ యొక్క దెలీలా లాంటిది కాదు. మంచి భార్య. అందుకని ఆయన అనుగ్రహం వలన మంచి భార్య ఈ యొక్క కొద్ది మంది అయినప్పటికీ కూడా ఈ లౌదీయ సంఘ కాలంలో మంచి భార్యని మరలా ఏదోనులోని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆయన నామమున స్తోత్రం. అందుకే తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు ఆ ఏదోనులో మొదటి ఆదాము అవ్వలు ఉన్నారు. రాబోయేటువంటి నూతన ఏదేనులు కడపటి ఆదాము కడపటి అవ్వ ఉండబోతున్నారు. హల్లెలూయా. మొదటి ఆదాము యొక్క భార్య మేలుకరమైనది కాదు, కడపటి ఆదాము యొక్క భార్య మేలుకరమైన భార్య. ఆమెకు తన భర్తకు ఒక మేలుకరమైనదిగా ఉంది. ఆమె మేలులు చేసినటువంటిది కాదు, బోధలు చేయలేదు. ఆమె ఏదోలో అమ్మ బోధించింది, ఆదాముకు బోధించి దారి మళ్లించింది. ఇక్కడ ఈమె బోధించలేదు. ఆత్మ సంబంధమైనటువంటి మెస్సయ్యకు అనగా కడపడి ఆ బోధకి మీ లోపడి ఆ బోధ మేలు చేసేది కాబట్టి ఆమె అందరికి కూడా మేలు చేసినటువంటి స్త్రీగా ఉందండి. ఎవరికి కూడా ఆలోచించుకుంటే ఆమె తన జీవితంలో ఎవరు కీడు చేసినట్లేదు. శత్రువులకు కూడా అన్ని మేలు చేసినట్టుగానే ఉన్నాయి. ఆమె అన్ని ఆలోచించుకుంటే నేనేం చేశానా, నా జీవితం అంతట్లో ఎలా నడిచానా, ఏమిటా, ఏది చూసుకున్నా నీ జీవితంలో మేలే మేలే. నువ్వు మేలు చేశావు, వాళ్ళకి మేలు చేశావు, వీళ్ళకి మేలు చేశావు, పాస్టర్ గారికి మేలు చేశావు, సహోదరులకు మేలు చేశావు, మందిరంలో మేలు చేశావు, అన్నీ కూడా మేలే మేలే కనపడుతుంటాయి ఆమెలో. కానీ యెజబెల్ చూస్తే కీడే, వాళ్ళు కీడు చేయడం, ఆమె కూడా కీడు చేయడం, ప్రవక్తలు కీడు చేయడం, ప్రవక్తలు చంపడం, ప్రవక్తలే చంపడం. ఇదే వాక్యం చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఈ మూతు దీనివల్ల గురుగురం అంటాం, కట్ అయిపోవడం, బ్రదర్ కూడా అలా పట్టుకొని ఉంటాం. కాబట్టి పిల్లారా, అది మీరు ఆలోచన చేయండి. యెజబెలు ఆహాబును చూసినప్పుడు ఎక్కడ చూసినా కీడు చేయడమే. కయ్యూను చూడండి, కీడుకరమైన జీవితం, కోపం, కక్ష, పగ, ఏబేలు చంపేవారు కూడా నిద్రపోలేదు. అలాగే చాలా మంది జీవితాల్లో చూసినప్పుడు అలాంటివి ఉన్నాయి. మనం నీతిమంతులు జీవితాల్లో. కాబట్టి ఇక్కడ ఆయన వధువు కూడా ఏమిటి చెప్పండి, మేలుకరమైన వధువు. అందుకనే మేలుకరమైన వారిని మాత్రమే ఆయన తీసుకొని వెళ్తాడు తప్ప, ప్రపంచ వ్యాప్తంగా ఉంది ఆయన వధువు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన వధువు ఆమె మేలుకరమైందే తప్ప కీడుకరమైంది కాదు. కాబట్టి మేలుకరమైన వధువుని ఆయన తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భార్య అనగా నీవే మేలుకరముగా ఉంటేనే ఆయనకు నువ్వు మేలు, ఆయన కార్యములు చేస్తూ పరిచర్య చేస్తూ ప్రార్థిస్తూ తగ్గించుకుంటూ కీడు చేయకుండా మేలు చేయడమే నీ యొక్క స్వభావం. అలాంటి భార్య ఆయనకు అనుగ్రహించబడింది. అది నీవేనని గ్రహించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గురించే మాట్లాడుతుంది. బైబిల్ అంతా కూడా ఆయన గురించే మాట్లాడుతుంది. బైబిల్లో స్త్రీలు ఉన్నారనుకోండి, స్త్రీలందరూ కూడా సంఘాన్ని గురించి మాట్లాడుతుంది. స్త్రీల గురించి పాత నిబంధనలో స్త్రీలు సంఘానికి ఛాయిగా ఉన్నారు. బైబిల్లో దెబోరా సంఘానికి ఛాయిగా ఉంది, ఎస్తేరు సంఘానికి ఛాయిగా ఉంది. అంటే విశ్వాసులకి. సంఘం అంటే ఎవరు చెప్పండి, విశ్వాసుల యొక్క సమూహం. సమాజం అంటే విశ్వాసుల యొక్క సమూహం. అలాగే శారా, రేపుగా విశ్వాసులు. పాత నిబంధనలో స్త్రీలు, కొత్త నిబంధనలో సమాజం. అందుకే సంఘం
అయితే స్త్రీలు ఛాయ అన్నారు. కానీ నాడు మత్స్యాల సంఘాల్లో స్త్రీ బోధకులు అంటారు, కానీ క్రీస్తు సంఘాల్లో స్త్రీ బోధకులు అంటారు. కానీ వీళ్ళందరూ కూడా అది సంఘాన్ని ఉద్దేశించి ఆ స్త్రీల గురించి చెప్తే మా గురించే చెప్పారు వాళ్ళు. బైబిల్లో రాయబడింది ఆ ఎస్తేరు వీళ్ళందరూ మా గురించే, మీ గురించా, సంఘాన్ని ఉద్దేశించి చెప్పండి. అర్థమైందా? కాబట్టి వీళ్ళు ఆ విధంగా తీసుకుని బోధిస్తున్నారు. బైబిల్లో ఎక్కడా కూడా దెబోరా కానీ, ఎస్తేరు కానీ, రెబెకా కానీ ఎవరు కూడా బోధకురాండ్రని రాయబడలా. యెజబెలు గురించే రాయబడింది. బైబిల్లో స్త్రీలు బోధించకూడదు. పాత నిబంధన చెప్తుంది, కొత్త నిబంధన చెప్తుంది. కానీ పురుషుని మీద అధికారం చేయకూడదని ఉంది. పురుషుని మీద పెత్తనం చేయకూడదు. ఇజయ్ ఇదా అది లోబడి చేస్తూ ఉంటాడు. అక్కడ క్రమం తప్పిపోయినట్టే, ఆ కొంప, ఆ గృహం పని అయిపోయినట్టే, ఆ ఇంటి పని అయిపోయినట్టే. ఇంట్లో ఎవరు చేయాలి పెత్తనం? అధికారం ఎవరు చేయాలి చెప్పండి? పురుషుడు చేయాలి. శిరస్సు పురుషుడుగా ఉండాలి, కానీ పురుషుడు కూడా బాధ్యతగా ఉండాలి. ఎప్పుడైతే బాధ్యతగా ఉండడో, ఏం పట్టించుకోకుండా ఉంటాడు, సంఘంలో కానీ ఇంట్లో కానీ ఏమి పట్టించుకోకుండా వచ్చి కూర్చొని ఇని వెళ్ళిపోతూ, ఇంట్లో కూడా వెళ్ళి కుర్చీ చూసుకొని, మంచం చూసుకొని పడుకొని, కుర్చీ కూర్చొని అలా ఉంటా ఉంటారు ఏం పట్టించుకోకుండా. అప్పుడు స్త్రీలు ఏం చేస్తుంటారంటే నెత్తి నోరు బాదుకొని ఏం పట్టించుకోడేంటి, అప్పుడు వాళ్ళు పెత్తనం చేయడం ఆరంభిస్తారు. ఆ కొంప పని అయిపోయినట్టు, ఆ గృహం పని అయిపోయినట్టు. పురుషుడే వాళ్ళ పెత్తనానికి అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ అధికారం చేయకుండా ఉండాలంటే నేనే ఇవన్నీ పట్టించుకొని ఇంట్లోకి ఏమి కావాలి, సమాజంలో ఏం కావాలి, మీటింగ్స్ అంటే ఏం కావాలి, ఏమి చేయాలి, ఏమి వండాలి, ఏమి తేవాలి, ఏమి చెందాలి, పురుషుడు ఆలోచించాలి. వాళ్ళు చూసుకుంటారులే అని దద్దప్ప కూర్చుంటున్నారు. పురుషులు కూర్చుంటున్నారు, మనకే సుఖంగా ఉంది వాళ్ళు చేసుకొని అని. అలా ఉండకూడదు. ప్రతిదీ పురుషుడి యొక్క అధికారం చేత నడిపించాయి నామని స్తోత్రం. అది నిజమైనటువంటి సమాజం. కానీ వాళ్ళు పక్కకు తొలగి వాళ్ళకి పెత్తనాలు ఇచ్చి, వాళ్ళకి అధికారాలు ఇచ్చి వీళ్ళు ఆడోళ్ళ కూర్చుంటున్నారు. చాలా సంఘాల్లో జరిగేది అది వాక్య విరోధం. అలాంటి పురుషులు, అలాంటి స్త్రీలు పరలోక రాజ్యం రారు. అందువల్లే వినంగారు అంటారు, పురుషుడు స్థానంలోనికి, పురుషుడు ఉద్యోగాల్లోనికి, పురుషుడు స్థానంలోనికి స్త్రీ వెళ్ళకూడదు అని చెప్పి, పురుషుడు ఉద్యోగాలు కూడా స్త్రీలు ఇవ్వకూడదు అని చెప్పాడు. అయి నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు ఏ ఉద్యోగాలు చేయకూడదు? పురుషుని యొక్క ఉద్యోగంలో చేయకూడదు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించండి. అలాంటి మేలుకరమైన వధువు, మేలుకరమైనటువంటి స్త్రీ, మేలుకరమైన భార్య, అంటే భార్య దొరికిన వానికి మేలు దొరికినట్లే. అట్టి భార్య మెస్సయ్య భార్య, మెస్సయ్య వధువు. అందుకనే 1000 ఏళ్ల పాలనలో భార్య భర్తలుగా ఉంటారు. ఇప్పుడేమో ఏకమవుతున్నాం. వివాహం ద్వారా ఏమవుతారు చెప్పండి? ఒకటవుతారు. వివాహం అనేది ఏం చేస్తుంది? వాళ్ళిద్దరిని జతపరుస్తాయి. వివాహానికి ముందు వాళ్ళు ఒకటి కాదు. వివాహం అయినప్పుడు వివాహం భార్య భర్త అవుతారు. ఆ తర్వాత వివాహం పోయిన తర్వాత పెళ్లి విందు అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పాలన, హనీమూన్. తర్వాత నిత్యత్వము, అసలైన కాపురం 1000 ఏళ్ల పాలన తర్వాత ఆరంభమవుతాయి నా మనిస్తాం. ఇవన్నీ ఛాయలు. కాబట్టి నిజమైనటువంటి భార్య, అందుకని బైబిల్లో కొంతమంది స్త్రీలను మనం చూస్తున్నాం. నిజమైన భార్య ఈ చివరి కాలంలో లోకంతో తిరగకుండా, వెనకట్టు తిరగకుండా, రేపు కావాలి వెనక తిరగకుండా మీ సాకు దగ్గరకు వచ్చిన రీతిగా నిజమైన కూడా ఈనాడు మెస్సయ్యకు వస్తాయి నమ్మనిస్తాడు. రేపు తిరిగిందా? తిరగ. లోతు భార్య వెనక్కు తిరిగిపోయింది. కూడా చాలా మంది పురుషులు లోతు భార్య లాంటి వాళ్ళు ఉన్నారు. లోతు భార్య లాంటి వాళ్ళు ఉన్నారు. పిల్లారా, అలాంటిది వారు ఆయన రాజ్యం రారు. ఎందుకంటే పిల్లారా, చెడ్డతో చెరుగుతున్నాడంటే పిల్లారా, గోధుమలని మేలు చేస్తాయి, ఏం ఉపయోగం లేదు.
గోధుమలే తీసుకెళ్తాడు ఆయన. నా మనిషి స్తోత్రం. పానీలే పాపం గోధుమలు అని జాలి పడతాడా? పొట్టు జాలి పడతాడా? ఎవరన్నా జాలి పడరు. పొట్టురా దేనికి పనికి రాదురా. ఆయన కూడా అంతే, గోధుమలు మాత్రం తీసుకెళ్తాడు తప్ప పొట్టు లాంటి మనుషుల మీద ఏమి జాలి పడ్డు. అందుకని విడబడిన తర్వాత కాల్చివేయబడతారు. అందుకని పిల్లలు ఆయన వధువు ఎలాంటిదనంటే మేలుకరమైంది. కానీ ఆ యొక్క ఆహాబు భార్య కానీ దెలీలా కానీ ఈ విధంగా బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. వీళ్ళు కీడుకరమైనటువంటి వారు. ఇలాంటి లక్షణాలు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ విడవబడతారు. ఆ యెజెబెలు వలె వీళ్ళు కూడా నశిస్తారు. కాబట్టి అలాంటి వారిగా ఉండకూడదు. నువ్వు నిజమైనటువంటి ఆయనకి మేలుకరమైన వధువుగానే ఉండాలి. తల వంచుకొని మనం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఓ ఘనమైన వాడా, నీకే మహిమ, నీకే మహిమ. పురుషులు స్త్రీలు ఆ చెడ్డ స్త్రీల వలె పురుషుడు స్త్రీలు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్త్రీలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు, సమాజానికి సాదృశ్యంగా ఉన్నారు. సమాజంలో పురుషులు స్త్రీలు పిల్లలు అందరిని కలిపే సమాజం అంటారు. కాబట్టి నువ్వు ఆలోచన చేయాలి. ఆయనకు లోబడే భార్యగా సమాజం ఉండాలి. ఆయన ప్రతి మాటకి విధేయత చూపించేటువంటి సమాజంగా ఉండాలి. భార్యని ఆయన తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.